రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రతన్ టాటాకి గారికి భారతరత్న ఇవ్వాలని చేస్తున్న మీ యొక్క సర్వేకు మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన సేవలు కావచ్చు, ఆయన చేసిన కృషి కావచ్చు, భారతదేశానికి కాదు, ఆయన చేస్తున్నటువంటి మనుషులను కావచ్చు, యానిమల్స్ కావచ్చు, చాలా సేవ చేశాడు. లైక్ ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి, వాటికి ఆ మధ్యన లాక్డౌన్లో ఊరు కుక్కలు అనేసి వాటికి జబ్బును వచ్చి పడిపోయిన వాటికి కూడా ఎవరు కేర్ చేసేవారు లేకుండా పోయారు. అలాంటి వాటికి క్యాన్సర్ కావచ్చు, అదేవిధంగా కొన్నిటికి ఏమంటారు కేర్ టేకింగ్ చేసిండు, హాస్పిటల్స్ పెట్టాడు, అలాంటివి చాలా చేశాడు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్తో టైఅప్ రతన్ టాటా గారికి మంచి మంచి ఆలోచన. అదేవిధంగా ఎయిర్లైన్స్ పడిపోతుంది, దాన్ని కూడా టైఅప్ చేసుకున్నాడు. అంటే పడిపోతున్న ప్రభుత్వ సంస్థలను ఆయన పునరుద్ధరిస్తున్నాడు. పునరుద్ధరించడం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి కూడా లాభాలు వస్తాయి. ప్రభుత్వానికి లాభంలో వచ్చడం కాకుండా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పుడు మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకు కంట్రీలో మన కంట్రీ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచన, ఆయనకి ఇవ్వడం మంచిది ఆలోచన. ముఖ్యంగా మన సామాన్యుల కోసం ఎలాంటి పనులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు? సామాన్యుల కోసం అయినా ఉద్యోగితల్లో ఇప్పుడు వేరే కంపెనీలు ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలో అయితే చాలా మంది తీసిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అవకాశాలు కోల్పోయినప్పుడు తీసిస్తూ ఉంటారు. టీసీఎస్లో కావచ్చు, టాటా కన్సల్టెన్సీలో ఏంటంటే వాళ్ళ దగ్గర ఉద్యోగిత లేకపోయినా కానీ వారిని బేస్ స్కేల్ పెట్టుకొని అంతే జీతం ఎంతో ఇచ్చి వారిని ఉంచుకుంటాడు. ఎప్పుడు కూడా ఉద్యోగులను తీసేయాడు. ఎందుకంటే అందులో వర్క్ చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన ఒక స్థాయిలో ఉంచుకొని చూసుకుంటాడు. ఎప్పుడు కూడా నిరుద్యోగులను చేయడు. సడన్ గా నిరుద్యోగులు చేయడం వల్ల వాళ్ళ కుటుంబాలు కావచ్చు, వాళ్ళని రోడ్డున పడిపోతారు. కాబట్టి ఆలోచన చేసి ఉంటుంది. ఆయన నిరుద్యోగుల పట్ల చాలా కేర్ టేక్ తీసుకుంటాడు. అలాంటి ఆలోచన చాలా మంచి ఆలోచన ఆయనకు ఇవ్వడం. సో అతను భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అయితే మీరు అంటున్నారు, అంతేనా? భారతరత్న కంపల్సరీ ఇవ్వాల్సింది. అలాంటి వాళ్ళకు ఆయన ఉన్నప్పుడే ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఓల్డ్ అయిపోయారు కాబట్టి ఆయన ఉన్నప్పుడు ఇస్తే ఆయన కూడా సాటిస్ఫై అవుతాడు, మంచిగా ఫీల్ అవుతాడు. హలో సార్. హలో. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన అంతగానో అంటే భారతరత్నకు అర్హుడే అని నేను అనుకుంటాను. ఎందుకు అంటే ఆయన సంపాదించిన దాంట్లో మోర్ దెన్ 60% టాటా ట్రస్ట్ కి ఇచ్చి అక్కడ నుంచి ఎన్నో మానవతా దృక్పథ పనులను చేస్తున్నారు. సో కాబట్టి ఆయన ఎలిజిబుల్ అని నేను అనుకుంటాను, నా అభిప్రాయంలో. సామాన్యుల కోసం ఎలాంటి పనులు చేస్తున్నారని చెప్పుకోవచ్చా? సో ఆయన టాటా ట్రస్ట్ ద్వారా పిల్లలకే కానీ చాలా రకాల పనులు చేస్తారు. ఇప్పుడు ముంబైలో క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, ఆయన ట్రస్ట్ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. సో ముంబైకి వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ కి కూడా క్యాన్సర్ బారిన పడుతున్న పిల్లలందరికీ కూడా వాళ్ళు ఫ్రీగా టెస్ట్ చేస్తారు, ఫ్రీగా వైద్యం చేస్తారు. నవే డేస్ క్యాన్సర్ అనేది ఇట్స్ లైక్ భూతం. దానికి ఎట్లా అంటే మందు లేకుండా ఎంతో మంది సఫర్ అవుతున్నారు. చాలా రకాలుగా కొందరు బ్లడ్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే పెద్దవాళ్ళమే మనం ఏదైనా చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేము, అట్లాంటి చిన్న పిల్లలకు వస్తే వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు? సో అది ఆయన గమనించి ఆయన మోస్ట్ ఆఫ్ ద వెల్త్ ని కూడా ట్రస్ట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పిల్లలకి కూడా కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. సో మరి అతను ఇంతవరకు గుర్తించకపోవడానికి గల కారణాలు ఏమంటారు? అంటే గుర్తించకపోవడానికి కారణాలు అని చెప్పుకోవడం కాదు, కానీ అంటే పర్టికులర్ గా ఒకదానికంటూ సమయం రావాలి. సో ఇప్పుడు ఒకరి దృక్కోణం ఒక రకంగా ఉంటుంది, ఇంకో దృక్కోణం ఇంకో రకంగా ఉంటుంది. ఇద్దరు ఒకేలాగా ఆలోచించలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో మేబీ వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు, లేదా అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఆలోచించలేకపోయి ఉండొచ్చు. సో అందువల్లే డిలే అవుతుందేమో, కానీ ఆయన తప్పకుండా భారతరత్నకు అర్హుడనే విధంగా ఆయన చేస్తున్న పనులు ఎంతో దార్శనికంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒక రకంగా, ఇప్పుడు చాలా మంది ఎంతో మందికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, భారతరత్న వచ్చింది. వాళ్ళు ఉన్నప్పుడే రావాలని లేదు, అది ముందు లేదా తర్వాత. సో ఇట్స్ టైమ్స్ మ్యాటర్ అండ్ డెసిషన్ మేకర్ మ్యాటర్. హలో బ్రదర్. హలో. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిగానే నిర్వహిస్తున్నారు ఈ క్యాంపెయిన్. చాలా మంచి పరిణామం. రతన్ టాటా గారు మనకి ఎప్పటి నుంచో తన సేవలు అనేది మనకు గుండు పిన్నిస్ నుంచి ప్రతి పార్ట్ కూడా రతన్ టాటా ప్రోడక్ట్ నుంచి, రతన్ టాటా ప్రోడక్ట్ లేని వస్తువు అంటే ఏం లేదండి. ఈ రోజు ప్రతి ఒక్కటి ప్రోడక్ట్ ఇస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే తను ఇంత వయసు వచ్చినా ప్రతి దాంట్లో కూడా ఆయన సేవా కార్యక్రమాలు అనేది నెంబర్ 1గా ఉంటుంది. తను ఏమీ ఆశించట్లేదు. అది తనకు వచ్చే ఇన్కంలో కూడా ఇప్పుడు ఇంత % అనేది డొనేట్ చేయడం జరిగింది. ఇంత సేవా కార్యక్రమం చేస్తున్న రతన్ టాటా గారికి ఇంత మించిన సేవా కార్యక్రమం చేస్తున్న వాళ్ళు ఇండియాలో లేరండి. అటువంటి వ్యక్తికి రతన్ టాటాకి భారతరత్న ఇవ్వటం అనేది చాలా మంచి పరిణామం. ఇలాంటి క్యాంపెయిన్లు ఇంకా పెరగాలి. ఇప్పుడు ఆయన తరఫున మాట్లాడడానికి కానీ సపోర్ట్ చేయడానికి కానీ ఒక పొలిటీషియన్ కానీ ఒక పెద్ద పారిశ్రామికతలో ఎవరు లేరు. ఒక పొలిటీషియన్ పరంగానే పాలిటిక్స్లో కానీ ఒక పారిశ్రామిక రంగంలో కానీ అటు పార్లమెంట్ అయినా ఎటైనా కానీ ఎవ్వరు లేరు ఆయన గురించి మాట్లాడడానికి. కాబట్టి సెల్ఫ్గా ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి క్యాంపెయిన్ నిర్వహించడం చాలా మంచిదండి. ఇది ఒక్కరితో అయిపోతుంది, ఇంకా చాలా మంది వచ్చి రోడ్డు మీద వచ్చి క్యాంపెయిన్ అనేది భారీగా నిర్వహించాలి. ఇటువంటి నిర్వహించి ఆయనకి
మనకి సపోర్ట్ చేస్తే అప్పుడు కేంద్రం కథలు వచ్చి ఇచ్చే అవకాశం ఉందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అడగట్లేదు, అంటే పొలిటీషియన్స్ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరు రతన్ టాటా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పార్టీలో సంబంధించిన వాళ్ళకి పొలిటీషియన్, ఆయన మేజర్గా ఏంటంటే ఆయన ఎటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఫలానా ఈ పార్టీలో చేరితే ఆయనకి రతన్ టాటాకి ఖచ్చితంగా ఆయన పార్టీలో ఉంటే, ఒక రాజకీయ పార్టీలో ఉంటే సేవలు గుర్తించి ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏ పార్టీలో లేకపోవడం, చేరకపోవడం ఆయన దురదృష్టంగా భావిస్తున్నాడు. సామాన్యుల కోసం ముఖ్యంగా అతను ఏం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సామాన్యుల కోసం ఆయన సంస్థలు స్థాపించాడు కదండి. టాటా సంస్థ స్థాపించాడు, అందులో వేల ఉద్యోగులు ఉన్నారు, లక్షల మంది జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి శాలరీస్ కూడా మంచిగా ఇస్తున్నాడు. ఎటువంటి డోకా లేకుండా ప్రతి ఒక్క ఇండస్ట్రీస్, టాటా ఇండస్ట్రీస్ ఎన్ని లేవు, మన ప్రొడక్ట్స్ ఎన్ని లేవు, ప్రతి ఒక్కరి మన ప్రొడక్ట్స్ అనేది మనకు ఇప్పుడు వాడుకునే వాటిలో ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. ఎటువంటి ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ బయట కొనాలంటే ఫలానా ఈ ప్రోడక్ట్ కొంటే ఏదైనా దీంట్లో ఫాల్ట్ ఉండిద్దేమో, దీంట్లో ఏదైనా డూప్లికేట్ ఉండిద్దేమో ఒక అనుమానం ఉంటుంది. కానీ టాటా ప్రొడక్ట్స్ మాత్రం ఇప్పటికీ నెంబర్ 1 బ్రాండ్లో ఉంది. ఏ ప్రోడక్ట్ కన్నా ఒకవేళ మనకు తెలియని ప్రోడక్ట్ ఏదైనా ఉంటే దాన్ని పక్కన పడేసి టాటా అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే టాటా అంత నమ్మకం టాటా మీద ప్రజలకు అంత నమ్మకం కలిగించాడు. సేవ కూడా తన ఆస్తిలో కూడా తన ప్రజలకి డొనేట్ చేయడం జరిగింది గవర్నమెంట్. అంటే ఇంత సేవ చేస్తున్న వాళ్ళకి ఒక భారత రత్న అనేది చాలా చిన్నది. ఆయన తరపున ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు. హలో బ్రదర్. హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ మచ్ మోర్ హ్యాపీ బ్రో. అది నాకు తెలుసు, ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పటివరకు నాకు తెలిస్తే హీఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఈ విశ్వంలో ఎవరికైనా ఆ యొక్క అవార్డుకు అర్హులు అని అంటే అదే అతను ఒక్కరే. ఎందుకు అంటే ఆయనంత సోషల్ యాక్టివిటీస్ చేసిన పర్సన్ ఇప్పటి వరకు ఎవరు లేరు. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇన్కమ్ ని, వాళ్ళ వెల్త్ ని డెవలప్మెంట్ చేసుకుందాం, ఇన్కమ్ ని గ్రోత్ చేసుకుందాం అనే ఆ మెంటాలిటీ, ఆ వర్సిటాలిటీలో ఉండే పీపుల్ నే చూసాం. కానీ ఒక సొసైటీ కోసం బతికే వాళ్ళు చాలా తక్కువ మంది పబ్లిక్ లో. అలాంటి వాళ్ళలో ఇలాంటి ఇతను ఒకడు. ఐఎమ్ ఫీలింగ్ మచ్ మోర్ ప్రౌడ్. అండ్ ఫస్ట్ ఇండియాలో ఆయన పుట్టడం మనం అందరూ గర్వించదగ్గ విషయం. ఫస్ట్ థింగ్ వీ ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. ఆయన అయితే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇంకా ఆయన గురించి చెప్పాలి అని అంటే ఒక పెద్ద గ్రంథం రచించారు. మేజర్ పాయింట్ వచ్చేసి ఆయనకంటూ ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోలేదు. ఇన్ కేస్ ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసినప్పుడు ఆయన మైండ్ సెట్ అనేది కంపల్సరీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకైనా మన ఫ్యామిలీ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా మన మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కోసం కొంత ఇన్కమ్ సేవింగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి సేవింగ్స్ చేయకపోతే వాళ్ళకంటూ స్కూలింగ్, ఎడ్యుకేషన్ అన్ని, అలానే మన ప్రాపర్టీస్, అసెట్స్ కూడా వాళ్ళ కోసం అనేసే అనే థాట్ వస్తుంది, ఇన్నర్ థాట్. అది రాకుండా చేసేందుకు ఆయన ఏకంగా ఫ్యామిలీనే క్రియేట్ చేసుకోలే. ఇట్స్ ద మచ్ మోర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. హీ ఈస్ ద మచ్ మోర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హీ డిడ్, ఎవ్రీథింగ్ ఈస్ ఆల్సో ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఓన్లీ. సో ముఖ్యంగా సామాన్యుల కోసం అతను ఏం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు బ్రదర్. ఫస్ట్ ప్రీవియస్ గా ఆయన ఫస్ట్ పాయింట్ వచ్చేసి అట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్ లో ఆయనంత రెస్పాండ్ ఎవరు అవ్వలేదు. అంటే నేను ఆ టైంలో ఇక్కడ లేదు, నేనే అబ్రాడ్ లో ఉంటే నేను ఆయన చూసే ఈ యొక్క టోటల్ నేను న్యూస్ ఛానల్స్ లో నేను చూసేదానికి కానీ ఆయన రెస్పాండ్ వచ్చేసి ఇంకే ఒక్కరు కూడా అలా రెస్పాండ్ అవ్వరు ఫస్ట్. అలానే కాకుండా ఇప్పుడు రీసెంట్ క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ, ఇప్పుడు రీసెంట్ గా ఒక ఇండస్ట్రియలిస్ట్, ఐ డోంట్ వాంట్ టు హైలైట్ హిస్ నేమ్, ఆయన కొంతవరకు అందరికీ తెలిసిందే, హైలైట్ చేయకపోయినా ఆయన వచ్చేసి రేట్స్ కూడా జియో రేట్స్ అన్ని పెంచారు. అయినప్పటికీ ఐఎమ్ ఓన్లీ ఫర్ సొసైటీ అనేసి ఎలా పబ్లిక్ కోసం బతికేవాడు ఒకే ఒక్కడు, అది ఇతనే. అది అందుకనే మరి ఆయన చేసే ఒక్కటి కాదు, ఆయన ఎన్నో విషయాలు ఆయనవి చాలా ఇన్స్పైర్ తీసుకోవాల్సిన విషయం పబ్లిక్ లో. ప్రభుత్వం ఎందుకని గుర్తించట్లేదు అంటారా? ప్రభుత్వం ఎవరిని గుర్తిస్తుంది అని అంటే, బయట ఎవరైతే 10 మంది నటిస్తూ 10 మందికి పబ్లిష్ చేసుకుంటూ 10 మందిని అట్రాక్ట్ చేసుకునేవాడు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ మొన్న మ్యారేజ్ అయింది, నియర్లీ lakhs of crores of అమౌంట్ అయింది. అంటే ఎన్ని మీడియా ఛానల్స్, నాకు తెలిసి thousands of మీడియా ఛానల్స్ లో ఆయన పబ్లిష్ చేసుకున్నారు. అలా చేసుకోవడం ఒక తరహా. ఈయనకి గుప్తదాని అని అంటారు. ఇప్పుడు దీంట్లో కూడా గుప్తంగా ఆయన హీ డోంట్ వాంట్ టు రివీల్ హిస్ ఫేస్. ఆయన ఏ విషయాన్ని కూడా బయట పబ్లిక్ చేసుకోవడానికి, ఆయనకి ఓన్లీ ద గాడ్ ఈజ్ విత్ హిమ్. ఆయన ఒకటే థింక్, నాకు మనుషులు
ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చిన్న సామెత ఉంటుంది, మనం కనబడిన అవసరం లేదు, మనం చేసిన మంచి కనబడితే చాలు. ఆ థాట్ లో ఆయన ఉంటారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆయన గుర్తించట్లేదు. ప్రభుత్వం ఏంటి, ఫస్ట్ థింగ్ పబ్లిక్ తో ఎవరైతే ఎక్కువ అట్రాక్ట్ అవుతారో, ఎక్కువ మింగిల్ అవుతారో, అలా కనిపించేటట్లుగా ఫొటోస్ ఎవరైతే తీసేసుకుంటారో వాళ్ళనే గుర్తిస్తుంది. కాకపోతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హీఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఫర్ దిస్ అవార్డ్.